ప్రాజెక్టులతో పాటే కాలువలు నిర్మించాలన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన ఇప్పుడు ఎంతగానో దోహదపడిందన్నారు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టులు పూర్తయినప్పటికీ కాల్వలు పూర్తి కాకపోవడం వల్లే ఇవాళ కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసే అదృష్టం కలిగిందన్నారు. కాల్వల నిర్మాణం చేపట్టాలన్న వైఎస్ ముందు చూపు అర్థం చేసుకోలేని అప్పటి ప్రతిపక్ష నేతలు వైఎస్ఆర్ను విమర్శించారని కేవీపీ చెప్పుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06లో కాంట్రాక్టులు పిలిచి టెండర్స్ ఫైనలైజ్ చేసి కాంట్రాక్టులు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు అందరూ నవ్వారు, కొంతమంది అవహేళన చేశారు, కొంతమంది దీంట్లో వేరే ఉపయోగాలు ఉన్నాయని వీటిని మొదలుపెట్టారు తప్ప కాలువలు తవ్వటం ఏమిటి ముందు అని అన్నారు. ఆ రోజు ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ప్రాజెక్టు తోటి పాటు కూడా కాలువలను పిలవడం జరిగింది. వివిధ కారణాలతోటి ప్రాజెక్టు డిలే అయింది, ఈ లోపల కాలువలు పూర్తయినాయి. అంతే తప్ప ప్రాజెక్టు కంటే ముందు కాలువలు పూర్తి చేయడానికి కాదు, ప్రాజెక్టు పూర్తయిన 25 ఏళ్లకు కూడా నాగార్జునసాగర్ కెనాల్స్ పూర్తిగాని పరిస్థితిని చూసి, ఎందుకంటే ఓసారి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కష్టతరమైన విషయం, అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టుతో పాటే కాలువలు కూడా పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలని ఆయన యొక్క ఆలోచన శక్తితో ఆ రోజు అట్లా చేస్తారు. అదే ఈరోజు కృష్ణా పుష్కరాలలో తలా 4 చుక్కలు నెత్తి మీద చల్లుకోవడానికి ఈరోజు ఉపయోగపడింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన కాలువనే.